వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22A సంబంధించి అంటే ఇనాం భూములు కావచ్చు, లేదంటే ఎండోమెంట్స్కి సంబంధించిన వివాదాలు ఉన్నాయి అని, ఈవెన్ సాధారణ పట్టా భూములు కావచ్చు, లేదు అంటే పట్టా భూములు కావచ్చు, రిజిస్ట్రేషన్ అయినటువంటివి సర్వే చేసిన తర్వాత రీసర్వే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది, తర్వాత మళ్ళీ ఎప్పుడు రీసర్వే జరగలేదు అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్. ఆ రీసర్వే వల్ల అంటే అంతకుముందు లేవా అంటే దానికి కూడా చెప్పాం. అంతకుముందు కూడా ఈ 22A అనేటువంటిది ఉన్నా మరి ఇంత స్థాయిలో అయితే లేదు, 22 లక్షల మంది బాధితులు అనేది లేదు అని చాలామంది చెప్పున్నారు. అయితే దీని మీద ఈ ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది బాధితులు చాలామంది ఫోన్లు చేయడం, వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి కావాల్సిన మెకానిజంని సమకూర్చుకోవడానికి, అలాగే దీనికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి పెద్దలు ఏబి వెంకటేశ్వరరావు గారు వారి టీం వాళ్ళు కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. త్వరలోనే వారితోటి భేటీ అవ్వడం, అట్ ద సేమ్ టైం ఏం చేయాలి కార్యాచరణ అనేది వారి నేతృత్వంలో ఖచ్చితంగా బర్డ్ మీడియా కూడా చేస్తుంది. ఒకటే, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఒక సంకల్పం మాత్రమే. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా మనకు వచ్చినటువంటి దాంట్లో మేబీ నేను చాలామంది కవర్ చేయలేకపోవచ్చు, నాకున్నటువంటి అనారోగ్య కారణం కానివ్వండి, లేదు అంటే ఉన్న పరిమితమైనటువంటి వనరులు కానివ్వండి, వీటితోటి ఒక్కొక్క కాన్సెప్ట్ అనేది ఒక్కొక్క రోజులో చేసే ఫోన్లో నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఒక వ్యక్తి ఫోన్ చేసి ఉన్నారు. ఏం జరిగింది సార్ అంటే, పాస్ పుస్తకాలు ఇచ్చేసారండి. 1966 నుంచి మనకి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1931 ఆర్ఎస్ఆర్కి సంబంధించిన దాంట్లో ఇది ఆ చెరువుకి సంబంధించి ఏదో సంరక్షణకి అక్కడ వాళ్ళకి కౌలు ఇవ్వడం ఏదో ఉంటుంది కదా, దానికి సంబంధించిందని చెప్పి అని ఉన్నారు. దానికి డీటెయిల్స్ అని కనుక్కున్న తర్వాత వారు చెప్పింది ఏంటంటే, సార్ పాస్ పుస్తకాలు ఇచ్చేసారు మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త పాస్ పుస్తకాలకు వాళ్ళే ఫోన్ చేసి రమ్మన్నారు. ఫోన్ చేసి విఆర్ఓ గారు పాస్ పుస్తకాలు కూడా సైన్ చేసి అన్నీ క్లియర్గా ఇచ్చేస్తున్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏమైందో తెలియదు, ఫోన్ చేసి పాస్ పుస్తకం తీసుకొచ్చేయండి, మీది కోర్టులో ఉంది కేసు. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన కూడా చెప్పున్నారు, కోర్టులో ఉంది కేసు, అందువల్ల మీరు పాస్ పుస్తకాలు వెనక్కి చేయాలంటే, అదేంటండి పిలిచి ఇచ్చింది మీరు, మళ్ళీ మేమెందుకు ఇవ్వాలి వెనక్కి? అన్నీ చూసుకున్న తర్వాతే కదా, ఇది 22Aలో ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత కదా మీరు ఇవ్వాలి. పైపెచ్చు దీన్ని నిపుణులకు చూపిస్తే, అంటే తెలిసినటువంటి వాళ్ళకి చూపిస్తే దాంట్లో 22A అని ఉంటే అది నోటిఫైడ్ అయి ఉంటుంది దాంట్లో, అది కూడా ఇందులో లేదని చెప్తున్నారు. మరి ఏ విధంగా మీరు మళ్ళీ పిలిచి వెనక్కి అడుగుతారంటే మాకు తెలియదండి అని. అంటే అవగాహన లేకుండానే ఆ పాస్ పుస్తకాలు ఇచ్చేసి ఉన్నారా అన్నటువంటిది కలుగుతుంది. ఒకసారి ఈ కాల్ రికార్డ్ ఇక్కడ విందాం మనం. హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీ పేరు? సార్ నా పేరు రవి అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ నేను మాట్లాడేది విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్, ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, మాకు మా ల్యాండ్ మేము 1991లో కొనుక్కున్న ల్యాండ్, పొలం కొంచెం, ఆ పొలము ఎండోమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సార్. అది ఓకే ఇది ఏంటంటే, మేము ఎందుకు ఇట్లా వచ్చారని చెప్పని ఎంక్వైరీ చేస్తే అది 1931 ఆర్ఎస్ఆర్ రికార్డులో ధర్మ చెరువు సంరక్షణ నిమిత్తం అని అందులో రాసి ఉంటారు. ఓకే దాని ప్రకారం ఇది ఎండోమెంట్ కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నాకు 1931. అవును సార్, 1931 ఆర్ఎస్ఆర్ రికార్డ్స్. ఓకే, దీని ల్యాండ్ రికార్డ్స్ ఎప్పటి నుంచి అవైలబుల్ ఉన్నాయండి? మాకు ల్యాండ్ రికార్డ్స్ 66 నుంచి మేము నకళ్ళు సంపాదించుకున్నాం సార్. ఓకే 66 1966 నుంచి 62 కూడా ఉంది, కానీ అది అప్పట్లో గొలుసు కట్టు రైటింగ్ వల్ల ఆ రికార్డ్ లో ఉన్న ఈ కాపీ పేపరు రాలిపోతుంది సార్. అది పాతయన్ని కూడా ఓల్డ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము ఎంఆర్ఓని కలిసి అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆ పేపర్ అనేది చాలా ఇదిగా ఉంది, అంత స్ట్రాంగ్ గా లేక రాలిపోయి పొడిగా అయిపోతున్నాయి. సరే, 62 పేపర్ మనకి అవైలబుల్ లేదని అనుకుందాం. అదే 66 నుంచి కూడా మొత్తం డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. మళ్ళీ 91లో మీరు కొన్నప్పుడు ఎవరి దగ్గర కొన్నారు? వేరే అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొన్నాం మేము. ఓకే, వాళ్ళు ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళిపోయారు, మూవ్ అయిపోయారు. వాళ్ళ హస్బెండ్ చనిపోయాక మీకు దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా? క్లియర్ గా ఉన్నాయి సార్ మా దగ్గర. ఓకే, రిజిస్ట్రేషన్ కూడా మీ పేరు మీద అయింది కదా? అవును సార్, అయింది సార్. ఇప్పుడు కూడా ఈసీలో 6 అడంగలు పహాని అన్నిట్లలో కూడా మా పేర్లే ఉంటాయి సార్. మీ పేరు మీద ఉంది. దీనికి పాస్బుక్లు ఎప్పటి నుంచి ఉన్నాయండి? దీని పాస్బుక్లు మాకు ఆ 1991లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ పాత పాస్బుక్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రీసెంట్ పాస్బుక్ కూడా ఉంది సార్ దాంట్లో.
ఓకే. సో, ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు 2022లో మా మీద ఒక ఈ కేసు వేశారు క్లెయిమ్ చేస్తూ. హ్మ్. దానికి మేము కోర్టులో తిరిగి ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో దానికి మేము లాయర్‌ని పెట్టుకొని ఫైట్ చేస్తున్నాము. హ్మ్. ఇంకా అది ఒక ఆన్సర్‌కి రాలేదు. హ్మ్. బట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 22A కేసుల మీద కొంచెం చూస్తున్నారు కదా! అవును. సాల్వ్ చేయటానికి. సో, దాంట్లో మాకేమన్నా ఉపయోగం ఉంటుందా? మాకేమన్నా మా మేము ఎవరిని కలవాలనే తెలియట్లేదు. ఇప్పుడు మేము పలానా ఎంఆర్ఓ గారిని ఇప్పుడు కలిస్తే ఇది కేసుందని తెలుసా అందరికి? అందరికీ అంటే సార్ మీకు అంటే ఈ 22లో మీ మీద ఇలా కేస్ ఫైల్ చేశారు ఎండోమెంట్ వాళ్ళు. ఆ! కోర్టులో మీరు చేస్తున్నారన్నారు కదా! అవును సో, సార్. 22లో కేసున్నప్పుడు 24 తర్వాత అంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పాస్‌బుక్ ఎలా ఇచ్చారు? అది నాకు తెలీదు సార్. మేము వీఆర్ఓ దగ్గర ఇప్పుడు పాస్‌బుక్‌లో డేట్ అనౌన్స్ చేసినప్పుడు హ్మ్. మేము ఆహ్, వీఆర్ఓ దగ్గరికెళ్ళాం. వీఆర్ఓ ఓకే. దగ్గరికెళ్ళి సంతకాలేవో పెట్టి అవి తీసుకోమన్నారు. హ్మ్. పాస్‌బుక్‌లు తీసుకోమన్నారు. అది పన్ను. యాక్చువల్లీ పన్నేదో అదే టైంలో ఈ పన్ను 2 సంవత్సరాలకు సంబంధించిన పన్ను కూడా కట్టించుకున్నారు. ఓకే. 2 సంవత్సరాలకు సంబంధించిన పన్ను అంతకుముందు సంవత్సరం కట్టించుకోలేదు. హ్మ్. కట్టించుకోకపోతే ఆ 2 సంవత్సరాల పన్ను కట్టి మేము పాస్‌బుక్‌లు అడిగితే పాస్‌బుక్‌లు ఇచ్చారు మాకు. అలా ఓకే. తీసుకున్నాం మేము పాస్‌బుక్‌లు. తీసుకున్న తర్వాత వీఆర్ఓ గారు మాకు 2 రోజుల తర్వాత ఫోన్ చేశారు. ఇది హ్మ్. మరి ఊర్లో ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారో తెలీదు. ఏమో తెలీదు. హ్మ్. ఇలా మీ పొలం కోర్ట్‌లో ఉంది. మీరు పాస్‌బుక్‌లు ఎందుకు తీసుకున్నారు అని అడిగారు. ఓకే. అడిగితే మేమన్నాం, "అదేంటి మేడం పాస్‌బుక్‌లు మీరిచ్చారు. మేము తీసుకున్నాం. హ్మ్. కోర్ట్‌లో ఉంటే అసలు పాస్‌బుక్‌లు మీ దాకానే ఎందుకొస్తాయి? హ్మ్. అయితే కలెక్టరేట్‌లో అయిపోవాలి. హ్మ్. మాది కేస్ జెన్యూన్ అనిపించినా, లేదంటే నిజంగానే ఇది ఎండోమెంట్ అనిపించినా అది కలెక్టరేట్‌లోనే చెక్ చేసుకొని ఆపేసుకోవాలి గానీ, హ్మ్. మా దాకా తీసుకొచ్చి ఇచ్చారు మాకు. పైగా దాంట్లో ఇప్పుడు యాక్చువల్లీ 22A నిషిద్ధ భూములు జాబితాలో ఉన్నప్పుడు పాస్‌బుక్కుల్లో ఇవి నిషిద్ధ జాబితాలో ఉన్న పొలాలు అని నోటిఫికేషన్ వస్తున్నాయి. అవును. కానీ మా దాంట్లో ఆ నోటిఫికేషన్ లేదు. ఓకే. మా దాంట్లో ఆ నోటిఫికేషన్ లేదు. మాది వెరీ క్లియర్‌గా ఉంది. మేము ఇదే కేస్‌ని ఎన్నో ఆఫీసులు తిరిగి హ్మ్. అందరిని కూడా క్వెషన్ చేసి అడుగుతున్నప్పుడు హ్మ్. కొంతమంది అనటం ఏంటంటే, ఇది 22Aలో లేదు. ఎందుకంటే ఈ పాస్‌బుక్‌లో మీకు నోటీస్ చేయలేదు. వీళ్ళు కరెక్ట్. నిషేధ జాబితాలో ఉందని నోటీస్ చేయలేదని చెప్తున్నారు హ్మ్. కొంతమంది ఆఫీసర్లు. హ్మ్. కొంతమంది ఆఫీసర్లేమో మీరు ఎండోమెంట్ కమిషనర్‌ని కలవండి అంటున్నారు. ఎండోమెంట్ ఓకే. కమిషనర్‌ని కలిస్తేనేమో ఈ ల్యాండ్ మీదెందుకైద్ది? ఇది ఎండోమెంట్ వాళ్ళది. కోర్ట్‌లో కేస్ నడుస్తుంది కదా! మీరు అక్కడ చెప్పుకోండి ఏదన్నా ఉంటే అని మాట్లాడుతున్నారు. ఈ హ్మ్. 22A సెక్షన్ మాకు వర్తిస్తదా? మాకు రాదా? అనేది మాకు అర్థం కావట్లేదు. ఓకే. సో, 1966 దగ్గర నుంచి మీరు కొనే వరకు కూడా దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా సార్? ఆ! దాని లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. ఓకే. సో, 91 నుంచి ఇప్పటిదాకా మీరు దాని మీద శిస్తు కడుతూనే ఉన్నారు. అవును సార్. ఆ స్లిప్పులు కూడా ఉన్నాయి సార్. ఓకే. సో, ఇప్పుడు వీఆర్-1 అడిగితే ఎందుకు పాస్‌బుక్ ఇచ్చారంటే ఏమంటున్నారు? ఎందుకిచ్చారని మేము అట్లా ఏమి అడగలేదు. మేము హ్మ్. ఆళ్ళ దగ్గర పాస్‌బుక్ అడిగాము. ఆళ్ళు చూసారు. పేర్లు చూసి ఇచ్చారు. వాళ్ళకేంటి వాళ్ళకి అందులో నోటీస్ కేస్ లేదు. ఇది హ్మ్. కోర్ట్‌లో ఉందని నోటీస్ కేస్ లేదు. ప్లస్సు దాంట్లో ఇది నిషిద్ధ జాబితాలో ఉన్న భూమి అని కూడా నోటీస్ కేస్ లేదు. హ్మ్. జనరల్‌గా అయితే ఆ కొత్త పాస్‌బుక్‌ల్లో నోటీస్ చేసి ఇష్యూ చేస్తున్నారు. ఓకే. అది ఓకే. ఇప్పుడు వాళ్ళు తర్వాత 2 రోజుల తర్వాత ఫోను చేశారు కదా మీకు. 2 చేశారండి. రోజుల తర్వాత చేసి ఫోను చేసినప్పుడు హ్మ్. పాస్‌బుక్‌లు ఇలాగ మీరే కదండీ ఇచ్చింది అని అన్నప్పుడు వాళ్ళేం హ్మ్. చెప్పారు? అయితే వాళ్ళేమన్నారంటే, "సార్ అది వీలైతే తిరిగిచ్చేయండి సార్" అని చెప్పని అన్నట్టుగా అన్నారు. హ్మ్. అలా ఎలా సార్? అలా ఎలా ఇస్తామండి? ఇది మా పొలం గదా! మేము ఫైట్ చేస్తున్నాం అంటే, కోర్ట్‌లో ఉన్నప్పుడు ఇవ్వకూడదంట అండి అన్నట్టుగా ఆవిడంది. హ్మ్. అయితే నేనన్నాను, "మరి దేనికిచ్చారండి?" అని అడిగాను నేను. హ్మ్. దాంట్లో నోటీస్ కేస్ లేదు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు అందావిడ. సో, వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలీదు. తెలియకుండానే ఇచ్చేశారు. అవునండి. ఓకే. ఆహ్, ఇది చూద్దామండి ఇది. ఎందుకంటే ఈ 22A అనే దాని మీద అటు సీఎం గారు చెప్తున్నారు గానీ, గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఇంకా చాలా అవ్వాలి. అదేలెండి సార్. దీనికైతే ఒకసారి మీరు ఆ సీసీఎల్ ఏదైతే ఉంటుందో సీఎంఓలో ఒకసారి వెళ్ళండి. అయితే నాకు ఇంకో డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇందులో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 29వ తారీఖు వరకు, 9వ తారీఖుకల్లా ఈ 22లో ఉన్న వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తామని ఒక మాట చెప్పారు. హ్మ్. సో, ఇప్పుడు నాకొచ్చే డౌట్ ఏంటంటే, ఈ 22ఏని 29th తర్వాత సాల్వ్ చేయటం ఆపేస్తారా? లేదంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ఆగిపోతదా? అది గవర్నమెంట్ నుంచి రావాలి. బట్ ఒకసారి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా 22ఏకి సంబంధించి మొత్తం ఏ ఒక్క కేసు ఉండకుండా అయితే గవర్నమెంట్ చేయాల్సిందే. అదే సార్. అదే ఆ సార్. ప్రాసెస్ ఆపేయడమా, లేదంటే ఇప్పటిదాకా ఉన్నటువంటివన్నీ కూడా ఆపేయడమా అంటే, అది కంప్లీట్ గవర్నమెంట్ తప్పవుతుంది.
అవును సార్. ఎందుకంటే 66 నుంచి కూడా దీనికి రిజిస్ట్రేషన్ ఉంది అన్నప్పుడు 91లో కూడా అక్కడి నుంచి మీరు పన్ను కడుతున్నారు అన్నప్పుడు అవును సార్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇప్పటి వరకు? కమిషనర్లు ఎంతో మంది వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఒక మెకానిజం వాళ్ళ దగ్గర ఎందుకు లేదు అన్న ప్రశ్న వస్తుంది కాబట్టి సో ఇట్స్ కంప్లీట్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. ఎస్ సార్. ఎస్ సో సార్. వాళ్ళు దానికి సంబంధించి చర్యలు విన్నారుగా. ఇలాగా అవగాహన లేకుండా చేసేవి కొన్ని ఉన్నాయి. అలాగే మనం చెప్పినట్టుగానే చాలామంది ఫోన్ చేశారు, సార్ ఎంఆర్ఓలు విఆర్ఓలు నవ్వుతున్నారు సార్, 22 ఏదంటే ఏమైనా మాట్లాడితే మీరు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు, కోర్టుకు వెళ్ళి మాత్రం ఏం చేయమంటారు మమ్మల్ని, సివిల్ కేసు కింద పెట్టుకోండి, సివిల్ కేసు కింద పెట్టుకోండి అంటున్నారు. సర్వేలో కనీసం మమ్మల్ని సంప్రదించకుండా వచ్చి ఇష్టం వచ్చినట్టు మార్చి వెళ్ళిపోయారు. అనేక సర్వే రాళ్ళు అవి కూడా తీసేస్తున్నారు అప్పట్లోనే, మాకు తెలియలేదు. ఇప్పుడు చూస్తేనేమో ఏది ఎక్కడుందో వెతుక్కోవడానికి ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తున్నారు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, సార్ ఈ సమయంలో మాకు కాస్త పిల్లలకి ఏమన్నా వాళ్ళ పేరు మీద రాయడానికి కట్నాలు కింద ఇచ్చుకోవడానికి, అంటే ఆడబిడ్డ కట్నం కింద ఇచ్చుకోవడానికో ఇంకోటి పెళ్లి చేసి ఇవ్వాలి, ఈ వయసులో మేము కోర్టులని అధికారుల దగ్గర కానీ ఎన్నిసార్లు తిరుగుతాం, ఇన్నేళ్ల నుంచి తిరుగుతున్నాం, దాదాపు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి, ఇంక్లూడింగ్ అబ్రాడ్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మాకున్నటువంటి దాన్ని కూడా తీసుకెళ్ళి 22 ఏరియా పడేశారు సార్, ఎవరిని కలిసినా ఏం చేసినా కానీ మాకు సహకారం లేదు అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ దట్ నిన్న ఇంకా చాలామంది చెప్పారు, ఇది ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటిది. మోహన్ గారు అని చెప్పి పంపించున్నారు, సార్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూములను, మా ఆధీనంలో ఉన్న భూములను మా చిన్నాన్న వాళ్ళు అబ్బాయి ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మాకు తెలియకుండా మా భూముల్ని ఈ రకంగా చేశారు, దొంగ సంతకాలు పెట్టుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపండి అంటే కూడా వినలేదు అని ఒక డాక్యుమెంట్ కూడా పంపించడం జరిగింది. జేబీ మోహన్ గారు కుప్పం నుంచి, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమే. అనారోగ్యం కారణంగా పలమనేరులో స్థిరపడి సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని మీ చిన్నాన్నైన జె రామన్న అనువారి అనుభవంలో ఉండి సాగు చేస్తూ ఉండేవారని గ్రామ విచారణలో తెలిసింది. కొన్ని సంవత్సరాల తర్వాత మీ తండ్రి అయిన బాలప్ప అనువారు గుడ్లనాయనపల్లె గ్రామస్తుడైన కొండప్ప కుమారుడు వెంకటరామశెట్టికి సర్వే నెంబర్ 103/3లో 3.44 ఎకరాల సెంట్లు 1992 నాడు అగ్రిమెంట్ ద్వారా 11,800 రూపాయలకి అమ్మడం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సార్ ఇది ఖచ్చితంగా ఇందులో మా ప్రమేయం లేదు, అయినా సరే ఇగో ఇలా చేసి పెడుతున్నారు, కలెక్టర్ గారిని బురిడి కొట్టిస్తున్నారు కుప్పం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ మ్యాటర్ కోర్టులో కేసు వేసుకో అంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని వారు అడుగుతున్నారు. తదుపరి అల్లు మాల్కొండరాయుడు గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్, దీనికి సంబంధించి కండక్ట్ డిబేట్ విత్ విక్టిమ్ లాయర్ అండ్ ఎక్స్ రెవెన్యూ అఫీషియల్స్ అని చెప్పి పెట్టున్నారు. వన్ మ్యాన్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇస్ ఇమ్మెచ్యూర్డ్ విత్ యువర్ ఇంటెలెక్చువాలిటీ, లెట్ ద పబ్లిక్ టు బీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఇష్యూ, నెవర్ బీ అలోన్, ట్రై టు యునైట్ విత్ పబ్లిక్, షేర్ ద వర్క్ విత్ పబ్లిక్, we are all same, try to open your heart elaborately, then it will become very easy to solve any issues. Go ahead, I am with you for any kind of support which is dharmam. Another mistake done by AP government is throughout AP land resurvey record of each and every village so far prepared is having so many mistakes. If you give me a chance to prove, I will appear in front of you to explain what type of errors are they. No need to showing me in video if you feel problematic for you in మాల్కొండరాయుడు గారు, అసలు ఎటువంటి ఇబ్బంది లేదండి, నేను చెప్పాను కదా నాకున్నటువంటి చిన్నపాటి పరిమితుల వల్ల తప్పితే ఏం లేదు. అండ్ వెరీ సూన్ డెఫినెట్లీ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అనేది ఖచ్చితంగా తీసుకొస్తాం, పెద్దవాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి కూడా స్పష్టంగా. తర్వాత సార్ నమస్తే, మేము పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నుంచి మాట్లాడుతున్నాం. మా తాతల కాలంలో ప్రభుత్వం మాకు ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నాం. 1.50 సెంట్లు పట్టాలో ఉంటే ఆన్లైన్లో 0.50 సెంట్లు మాత్రమే చూపిస్తోంది. వీటి విషయమై గత 4 ఏళ్ల నుండి తిరుగుతున్నాం. 1071 ROR మా దగ్గర ఉన్న అది చెల్లదని చెప్తున్నారు. ఫ్రీ హోల్డ్ అయితే మాకు సర్వహక్కులు వస్తాయని ఎదురు చూస్తున్నాం. ఫ్రీ హోల్డ్ సమస్య కూడా దయచేసి లేవనెత్తండి సార్. 22A ఫ్రీ హోల్డ్, డీ పట్టా, అసైన్డ్ ఏదైనా ల్యాండ్కి సంబంధించి ఇలాగా ఇందులో ఇబ్బంది ఉన్నాయంటే ఖచ్చితంగా, అంటే ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగింది కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా తప్పిదం జరిగి
రిజిస్ట్రేషన్ ఆఫీస్లోను, ఎంఆర్ఓ కార్యాలయాల్లోను, కలెక్టరేట్లోను ఇలాంటి చోట్ల మీకు అన్యాయం జరిగింది, వాళ్ళు అక్కడ మీకు న్యాయం చేయట్లేదు అనేది ఉంటే మాత్రం తప్పకుండా ఒక ఫోరం ద్వారా మీ అందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వంతో ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాం సార్, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అండ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా చాలా ఉన్నాయండి. శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు, చిత్తూరు వరకు కూడా మొత్తం అన్ని. చాలా డాక్యుమెంట్స్ కూడా పంపిస్తున్నారు. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేకుండా కేవలం వ్యవసాయం మీదే పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, పేద రైతులు ఉన్నారు, ఎంతోమంది. తర్వాత ఇంకా చాలామంది, ఏం చెప్పాలి వీళ్ళకి. ఏ నియోజకవర్గం తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే ఉంది. పెదకాకాని నుంచి శాస్త్రి గారు, జిఎస్ శాస్త్రి గారు, 22A ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్, నంబూర్ విలేజ్, పెదకాకాని మండల్. పర్చేస్డ్ square yards plot in 1979, LRS done in 2013 after paying penalty of rupees 40,000. My plot is in 2 survey numbers, 244 by A3 and 245 by A1. 2 సర్వే నెంబర్లు ప్లేస్డ్ ఇన్ డాటెడ్ ల్యాండ్స్, అంటే చుక్కల భూమిలో పెట్టారు 2016లో, అలాగే 22A 2018లో పెట్టారు. డాటెడ్ ల్యాండ్స్ అండ్ 22A ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ బోత్ ఆర్ సేమ్. ఐ హ్యావ్ క్లియర్ ROH కాపీ బట్ బోత్ సర్వే నెంబర్స్ ఇన్ సిన్స్ 1917. ఇది దాదాపుగా 2016 నుంచి కూడా 6 కలెక్టర్లను కలిశాను 2016. అలాగే గుంటూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలిశాను 13 సార్లు. ఎనీ టైమ్స్ స్పందన ప్రోగ్రామ్, అలాగే PGRS అప్లికేషన్స్ ఇచ్చాను. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం కానీ every time they pass on my application to district collector and in return RDO and MRO and VRO. Every 1.5 year these officials get changed and my application back to square root number 1. After a lot of persuasion, one survey number has been deleted from 22A, but still second survey number government land in Adangal. Recently RDO and MRO has sent endorsement that even though dotted lands have deleted wide geo number, so to make them freehold, but government banned to make them freehold. Such presently it is not possible to delete 245 by A1. నాకు ఏం చేయాలో తెలియట్లేదు సార్. అప్లికేషన్స్ ఇచ్చాను, కానీ ముఖ్యమంత్రికి కానీ, రెవెన్యూ మినిస్టర్కి కానీ, CCLA కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కానీ ఎవరికైనా సరే అప్లికేషన్స్ ఇచ్చి అసలు యూజ్ అనేది లేదు. ఈ 22A దీనికి సంబంధించి ఈ CRDA రెగ్యులరైజింగ్ ప్లాట్స్ LRS ఆఫ్టర్ టేకింగ్ lakhs of rupees of పెనాల్టీ అమౌంట్, ఇది కూడా వచ్చిందండి. పెనాల్టీ అమౌంట్లు కూడా వేస్తున్నారు. ఇది కాకుండా కొన్ని చోట్ల లక్షల్లో, కొన్ని చోట్ల వేలల్లో లంచాలు మరిగారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. నేను ఆ రికార్డ్స్ కొన్ని బయట పెట్టలేను, కానీ ఇప్పుడు అంటే పూర్తి డీటెయిల్స్ లేవు కాబట్టి, అడిగారు అని చెప్తున్నారు కాబట్టి, ప్రతి ఒక్క కాలు రికార్డ్ చేయడం కుదరదు కాబట్టి. సో డెఫినెట్గా చెప్పానుగా, ఒక ఫోరం అనేది తీసుకొచ్చి దాని ద్వారా మొత్తం అందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ఈ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. 22Aకి సంబంధించి 100%. ఇది ఈ 22Aలో ఈరోజు మనకు ఉన్నటువంటిది. అవగాహన లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వడం, తర్వాత వచ్చి కోర్టులో ఉంది చూసుకోండి, అక్కడికి వెళ్ళి చేసుకోండి అని చెప్పడం, నవ్వడం, ఇది జరుగుతున్నటువంటిది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత లోపభూయిష్టంగా మారిపోయింది అనే దానికి ప్రతిరోజు హీట్ ఎక్కిపోతున్నటువంటి నా ఫోను, నిండిపోతున్నటువంటి వాట్సాప్ గ్యాలరీ, ఇవే దీని తార్కాణం. అంతకుమించి చెప్పేది లేదు. ఇప్పుడు కూడా మనకి 9 ఫోన్ కాల్స్ మీతో మాట్లాడుతున్నటువంటి సమయంలో వచ్చాయి. ఇంత తీవ్రంగా ఉంది, మరి ప్రభుత్వం ఎందుకని దీని మీద స్పందించడం లేదు సరిగ్గా? అంటే ప్రభుత్వం ఇన్ ద సెన్స్ కింద ఉన్నటువంటి శాఖాధిపతులు, పాలనాధిపతులు వాళ్ళు ఎందుకు సరిగ్గా స్పందించడం లేదు అన్నదే $1 million క్వశ్చన్. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.